వెల్కమ్ టు ఎన్ఎస్టీవీ న్యూస్. నా పేరు ప్రతిభ. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ధర్మసాగర్ హనుమకొండ జిల్లా నిరుపేద దళిత మాదిగ సామాజిక వర్గానికి చెందిన బరిగెల సుధాకర్ భూమిని కబ్జా చేసిన భూ కబ్జాదారుడైన రెండ్ల సతీష్ రెడ్డిపై కఠిన చర్యలు తీసుకొని ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేసి కఠినంగా శిక్షించాలని ప్రజా సంఘాల జేఏసీ జిల్లా చైర్మన్ మాదాసి సురేష్ డిమాండ్ చేశారు. ధర్మసాగర్ మండలంలోని ధర్మపురం గ్రామంలో బరిగెల సుధాకర్కు చెందిన కబ్జాకు గురైన భూమిని దళిత ప్రజా సంఘాల ఆధ్వర్యంలో వారు పరిశీలించారు. జిల్లా ధర్మసాగర్ మండలం ధర్మపురం గ్రామంలో గతంలో పట్టదారు అయినటువంటి గర్దాసు వెంకటమ్మ నుంచి ఒక నిరుపేద దళిత మాదిగ సామాజిక వర్గానికి చెందిన బరిగెల సుధాకర్ అనే వ్యక్తి ఒక 6 గుంటల భూమిని ఇక్కడ విక్రయించడం జరిగింది. ఈ భూమి మీద కన్నేసినటువంటి అగ్రకుల రెడ్డి అయినటువంటి భూ కబ్జాదారు రోండ్ల వెంకటరెడ్డి భార్య కవితారెడ్డి పేరు మీద అక్రమంగా పట్ట చేసుకొని వాళ్ళ కుమారుడైనటువంటి రోండ్ల సతీష్ రెడ్డి ఒక దళితుడికి ఇక్కడ భూమి ఉండకూడదు, దళితుడు ఇక్కడ భూమిని ఉండి ఒక ఆత్మ గౌరవాన్ని నిలుపుకోకూడదు అనేటువంటి ఒక దురుద్దేశంతో ఆ భూమి దళితుడి యొక్క భూమిని కబ్జా చేసి మరి అక్రమంగా దొంగతనంగా పట్టా చేసుకోవడం జరిగింది. గతంలో దళితుడు గత పట్టదారులైనటువంటి గర్దాసు వెంకటమ్మ గారి నుంచి కొన్నటువంటి పట్టదారు తెలంగాణ ప్రభుత్వం ఇచ్చినటువంటి పట్టదారు పాస్బుక్లు ఉన్నాయి. రెవెన్యూ రికార్డులో కూడా పట్టదారులకు సంబంధించినటువంటి రికార్డులు ఉన్నప్పటికీ కూడా మరి అక్రమంగా పట్టా చేసుకొని మరి దళితుడిని భయభ్రాంతులకు గురి చేస్తూ బరిగెల సుధాకర్ను మానసికంగా శారీరకంగా వేధిస్తూ మరి కులం పేరుతో కూడా దూషిస్తున్నాడు. మరి దీని మీద రెవెన్యూ అధికారులు, పోలీస్ అధికారులు, అదేవిధంగా సంబంధిత గ్రామ పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ చెందినటువంటి అధికారులు స్పందించాలి. దళిత నిరుపేద అయినటువంటి బరిగెల సుధాకర్కు న్యాయం చేయాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈరోజు దళిత ప్రజా సంఘాలైనటువంటి దళిత బహుజన ఫ్రంట్, అసైన్డ్ భూమి సమితి మరియు ఎంఆర్పిఎస్ తదితర ప్రజా సంఘాలు వచ్చి ఇక్కడ నిజ నిర్ధారణ చేయడం జరిగింది. ఈ నిజ నిర్ధారణలో సతీష్ రెడ్డి వెనకాల కొంతమంది కోవర్టులు కూడా ఉండి నడిపిస్తున్నారు. వాళ్ళని కూడా బిడ్డ తస్మత్ జాగ్రత్త, మీరు దళితులైనంత మాత్రాన మరి ఏదో అగ్రకులాల పక్షాన చేరి మీరు కోవటు అవతారం ఎత్తుందంటే మరి మీకు తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని వారిని హెచ్చరిస్తున్నాం. అదేవిధంగా రెడ్డి కులానికి చెందినటువంటి సతీష్ రెడ్డి, నువ్వు ఇప్పటికైనా కూడా బేషరతుగా క్షమాపణ చెప్పి నిరుపేద దళితులైనటువంటి బరిగెల సుధాకర్ జోలికి రాకూడదు. అదేవిధంగా పోలీస్ అధికారులు, రెవెన్యూ అధికారులు శ్రద్ధ వహించి బరిగెల సుధాకర్ రెడ్డి మీద, బరిగెల సతీష్ రెడ్డి మీద ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలని, అదేవిధంగా పీడీ యాక్ట్ నమోదు చేసి అతన్ని కఠినంగా శిక్షించాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. లేని పక్షంలో దళిత సామాజిక ప్రజా సంఘాల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపట్టి దళితుడైనటువంటి బరిగెల సుధాకర్కు అండగా నిలిచి న్యాయం జరిగేంత వరకు పెద్ద ఎత్తున పోరాటం చేస్తామని హెచ్చరిస్తున్నాం. నా పేరు మాదాసి సురేష్, నేను ప్రజా సంఘాలు చేసి హనుమకొండ జిల్లా చైర్మన్.